ఎందుకంటే మందిరంలోకి వచ్చినప్పుడు లోకంలో జరగని కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రిపెంటెన్స్ ఒకటి జరుగుతూ ఉంటుంది. సెకండ్ థింగ్ రీకౌన్సిలింగ్ ఒకటి జరుగుతూ ఉంటుంది. మూడవది రివైవల్ ఒకటి ఇస్తూ ఉంటాడు దేవుడు, అంటే ఉజ్జీవాన్ని ఇస్తూ ఉంటాడు. నాలుగవది రెవల్యూషన్, అంటే దైవ ప్రత్యక్షత కూడా మనకు దొరుకుతూ ఉంటుంది. జీవితంలో భక్తి సంబంధమైన ఆత్మీయ సంబంధమైన లక్షణములు ఏవి రావాలన్నా ఉద్యోగానికన్నా ఎక్కువ కష్టపడాల్సిందే. అదేముందండి, కష్టపడితే చదువుకున్న నాలెడ్జ్ ప్రకారం ఏది అక్కడ ఏ వర్క్ చేసినా కానీ ఆ నాలెడ్జ్ ప్రకారం వెళ్తూ ఉంటుంది. కానీ ఆత్మీయత అనేది పరిధులు దాటిపోతుంది, జ్ఞానం పరిధులు దాటిపోతుంది. ఏమవుతుందంటే స్వపరీక్ష చేసుకునే కొలది పరీక్షలో మనం ఎక్కువ పాస్ అవుతూ ఉంటాం. స్వపరీక్ష చేసుకునే కొలది మనము దేవునికి మరింతగా దగ్గర అవుతూ ఉంటాం. అప్పుడు మనలో మొట్టమొదటి రివైవల్ వస్తుంది. మనం రివైవ్ అవుతాం. చేరిందనుకోండి, మన కుటుంబంలో చేరిందని, మన కుటుంబంలో ఒక మంచి స్పిరిచువల్ క్వాలిటీ వల్ల ఇంకొక కుటుంబం రాజేయబడుతుంది అనమాట. ఆరిపోయిన ఇంకొక కుటుంబం వెలిగించబడుతుంది. దేవుడు నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చిన దర్శనం. ప్రార్థన జీవితంలో పెంచుతూ ఉంటాను, ప్రార్థనను ముందుకు తీసుకెళ్తూ ఉంటాను. బిడ్డ మీద శత్రు ఎగవాలనీయకుండా దానికి తగిన ఆహారం సిద్ధపరుస్తూ ఉంటాను. నాకు ఇచ్చిన దర్శనం. లోకములో ఉండి కూడా దేవుడి కొరకు ఎలా బ్రతకాలో, లోకంలో ఉండి కూడా ప్రార్థనలు ఎలా ఎదగాలో మరి చూసారా, ఈ టీచ్ చేస్తున్న సబ్జెక్ట్స్ అన్ని కూడా చక్కగా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే మీరు అది ఎన్నుకున్నారు, మిమ్మల్ని దేవుడు అలా ఏర్పరచుకున్నాడు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరు. మరి ఆ టీంలో నువ్వు ఉన్నావు అనుకుంటా, సంతోషించు. ఎందుకు నేనే ఇంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి? ఈ డివైన్ రూల్స్ అన్ని కూడా, ఈ యొక్క దైవత్వపు ఈ గుణములన్నీ కూడా, ఈ నియమ నిబంధనలన్నీ కూడా అందరూ అంతగా ఫాలో అవ్వట్లేదు కదా. ఈ డివైన్ రూల్స్ అన్ని కూడా నేనే ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అనుకోవద్దు. నువ్వు ఉన్న కాలేజ్, నువ్వు ఉన్న యూనివర్సిటీ అంత స్ట్రిక్ట్ అనమాట.